నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఇంటర్వ్యూలో ఉన్నాము. కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్టియన్స్ మీద జరిగే దాడులు కావచ్చు, లేదంటే మానవత్వం గొప్పదా, మతం గొప్పదా, ఎవరు నమ్ముకున్న ధర్మం వారు పాటించకుండా ఎందుకు ఈ దాడులు అన్నీ జరుగుతున్నాయి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎట్లున్నారు? బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత భవ్యశ్రీ అప్పుడు మనం చేసాము ఇంటర్వ్యూ, మళ్ళీ ఇన్ని రోజులకి. చెప్పండి. సో మీరు నిన్న మొన్న ఒక వీడియో చూసి ఉండొచ్చు. ఓకే. వనపర్తి డిస్టిక్ లో శివమాల ధరించిన వాళ్ళు చాలా మంది గుంపుగా వెళ్ళి ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఉంటే వాళ్ళని బయటికి పిలిచి తిట్టి కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతకుముందు కూడా ఈ ఎక్కడో బస్సు అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. అనంతపురం డిస్టిక్ లో కూడా సువార్త బస్సుది అద్దాలు పగలగొట్టడం జరిగింది. కామారెడ్డిలో పాస్టర్ ని కొట్టిర్రు. పాస్టర్స్ ని కొట్టడమే కాకుండా ఆడపిల్లల్ని కూడా కొడుతున్నారు, చిన్న పిల్లల్ని కొడుతున్నారు. ఇప్పుడు మీరు ఒక ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీ పేరు, క్రిస్టియానిటీలో నుండి బయటికి వచ్చి మీరు నమ్మింది హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం మీకు ఇది నేర్పించిందా? అసలు ఇట్లా వెళ్ళండి, మీరు ఆడుల మీద అటాక్ చేయండి, లేకపోతే ఇతర మతాలను దూషించండి అని నేర్పించిందా మీకు? ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో పాస్టర్లు అన్నా క్రైస్తవ సమాజం అన్నా మొత్తానికి అసహ్యం పుట్టింది హిందువులకి. అసహ్యం పుట్టింది. కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నేను ఎస్పీఎల్ని, స్కూల్ పీపుల్ లీడర్ని. నేను ప్రతిజ్ఞ చేశాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. అలా చేసినటువంటి నేనే ఈరోజు పాస్టర్లు ఎక్కడైనా కనిపించినా మీరు వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళని క్వశ్చన్ చేయండి, అటాక్ చేయండి అంటున్నాను. ఎందుకు అంటే, పాస్టర్ల మీద ఈ క్రైస్తవ సమాజం మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఈ సమానత్వం అనేది ఫస్ట్ హిందువులు పాటించేవాళ్ళం. ఎప్పుడైతే హిందూ దేవులను దూషించడము, ఎప్పుడైతే హిందూ ఆరాధన పద్ధతులను ఏమైనా దూషిస్తారంటే, హిందూ దేవులను సైతాన్లు అంటుంటారు. విగ్రహాలు పూజించే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పారు కదా, వాళ్ళు హిందూ ఇళ్ళకి వెళ్ళి, ఇప్పుడు నిన్న జరిగింది ప్రేయర్ చేసుకుంటుంటే ప్రేయర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్స్ ఆపండి, మీరు ప్రభువుకు పుట్టిర్రా లేకుంటే ఇంకెవరికైనా పుట్టిర్రా అంటే వాళ్ళు శివమాల వేసుకున్నారు కదా. శివునికి పుడితే శివమాల వేసుకుంటారా, లేకపోతే శివుని నమ్మితే శివమాల వేసుకుంటారా? వాళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్టే అంటారా? అది ఒక మాట చెప్తున్నా, వాళ్ళందరికీ మా ఎక్స్ క్రిస్టియన్ నుంచి నా సపోర్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళ మీద ఏదైనా కేసులైనా కూడా నేను డబ్బులు ఇచ్చి బెయిల్ మీద విడిపి తీయడానికి నేను రెడీగా ఉంటున్నాను. వాళ్ళతో పాటు ఇంకొక 100 మందిని నేను సపోర్ట్ కూడా ఇస్తాను, బహిరంగంగా చెప్తున్నాను. ఎందుకంటే పాస్టర్ల మీద జరిగే అటాక్స్ ఏవైతే ఉన్నాయో, చేస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులందరికీ నా తరపు నుంచి నేను సపోర్ట్ ఇస్తాను. వాళ్ళు అరెస్ట్ అయినా డబ్బులు ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక ఇంట్లో దొంగలు పడ్డారు, ఒకడేమో కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించాడు, ఇంకోడేమో పిచ్చ కొట్టుడు కొట్టేశాడు, పోలీసులకు అప్పగించారు. ఈ రెండింటిలో ఎవరిది కరెక్ట్ అంటారు మీరు? మీరు ఎవరిది కరెక్ట్ అంటారు? మళ్ళీ చెప్పండి. ఒక ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగలు పడ్డ వాడు ఏం చేశాడంటే కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించాడు, ఇంకోటేమో పిచ్చ కొట్టుడు కొట్టి తన్ని ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ అంటారు? కాళ్ళు చేతులు కట్టి అప్పగించిన ఆయన కరెక్ట్. అట్లా అందరూ ఒకేలా ఉండరు, ఇద్దరిది కరెక్టే అంటారు. ఎందుకు అప్పగించాలంటే ఫస్ట్ విషయం ఏంటంటే వాడు చేసిన తప్పు, అందరూ ఒకే విధంగా రియాక్ట్ అవ్వాలని లేదు. కొంతమంది ఎవరు తీర్చడానికంటే వాడు ఇంటి దొంగత వాడు చేసిన దొంగ పని. మీరు పోలీసులను ఎందుకు పిలవాలి? కొట్టిర్రు చట్టానికి అప్పగిస్తాం, మేము చట్టానికి అప్పగిస్తాం. ఇంకా చట్టానికి ఎందుకు అప్పచెప్పడం? మీరు చట్ట ప్రకారంగా వాడు ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి. విషయం ఏంటంటే అందరూ అందరూ ఒకే విధంగా రియాక్ట్ అవ్వాలని లేదు. మీరు అడగండి, దొంగోడు వచ్చి నువ్వు దొంగడు ఎందుకు కొట్టినవరు అని చెప్పేసి వాడిని ఎవరు ఏమన్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు అంటే అందరూ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. కొంతమంది భయంతో పారిపేటలో ఉంటారు, కొంతమంది భయంతో వాడిని తరిమి కొట్టడం ఉంటుంది, కొంతమంది కొట్టడం ఉంటుంది, కొంతమంది కాలు చేతి కట్టడం ఉంటుంది, కొంతమంది ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి రకరకాలుగా ఉంటారు. వాళ్ళు ఎవరు ఏ చేసినా ఆ సమయంలో కరెక్ట్, ఎందుకంటే వాడు వచ్చింది దొంగతనానికి. ఇక్కడ పాస్టర్లు అన్నా, క్రిస్టియానిటీ అన్నా, క్రైస్తవ సమాజం అన్నా వాడికి ఆ ఊరికి సంబంధం లేదు. వాడు అక్కడ లైసెన్స్ లేకుండా అక్రమంగా చర్చి నడుపుతున్నాడు. వాడు బహిరంగంగా మైకులలో హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో దగ్గరికి వెళ్ళి హిందూ ఆరాధన పద్ధతిని, విగ్రహారాధన పద్ధతిని వాడు నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో
ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మైనారిటీగా ఉన్న ఈ పాస్టర్లు, మైనారిటీగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ నోటికి వచ్చినట్టు హిందూ దేవులను, హిందూ ఆరాధన పద్ధతిని కించపరుస్తూ, అవమానపరుస్తూ ప్రతిరోజు ప్రతి నిత్యం మాట్లాడుతూ ఉంటే హిందువులు ఎంతవరకు మౌనంగా ఉంటారు? అయితే హిందువులు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఆడపిల్లలను, చిన్న పిల్లలను అందరినీ ఆడపిల్లలు చిన్నపిల్లలు కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలను చిన్నపిల్లలను దాడి చేయడం నేను తప్పంటున్నా. ఫస్ట్ నేను దీన్ని ఒప్పుకోను. మరి నిన్న చూడలేదా మీరు? నేను నిన్న చూశాను. వాళ్ళు ఆడపిల్లల మీద ఆమె మధ్యలోకి వచ్చిందో లేదా అతని భర్తకు సపోర్ట్గా వచ్చిందో వేరే విషయం ఏదైనా. ఇంకో విషయం ఏంటంటే అతను అక్కడ మేము ఎన్నో కేసులు పెట్టాం. హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు, పాస్టర్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వెంకటేశ్వర స్వామిని సైతాన్ అన్నట్టు, ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది పాస్టర్లే. అది ఎవరికి చెప్పుకుంటున్నారు? మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి చెప్పడం లేదు వాళ్ళు. మా ఇళ్ళ అది హిందువుల ఇల్లు ఉన్నారు, అక్కడ హిందువులకు ఆరాధన చెయ్యకండి అని. ఎందుకంటే వాళ్ళకి బైబుల్లో ఉంటది కాబట్టి చెప్తున్నారు. ఆ బైబిల్ అనేది తప్పంటున్నాం మేము. ఆ బైబిల్ని తప్పడానికి మీరెవరు అసలు? ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చేసి రామాయణం తప్పు, భగవద్గీత తప్పు అంటే అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? రామాయణం తప్పు అంటే మీరు ఎవరు అనడానికి? అది ఎవరు అనడానికంటే మరి మేము చదివాం కాబట్టి మన భారత చట్ట ప్రకారం విషయం ఏంటంటే ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు, ఎవరు ఏ రక పద్ధతులున్నా వాళ్ళ మతాన్ని, వాళ్ళ మత ఆచారాలు పాటించవచ్చు. అసలు ఏ మతానికి చెందకుండా నాస్తికులు కూడా ఉండొచ్చు. నీకు మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన మతంలోకి పో, లేకపోతే నీ ఇష్టం వచ్చిన మతంలోకి పో, ఇవన్నీ కూడా ఉన్నాయి చట్టంలో. కానీ ఇందులో హిందువులు ఎక్కువగా దేవుని ఒక విగ్రహంలో చూసి పూజించుకోవడం అనేది అందరు చేస్తూ ఉంటారు, అది కామన్. కానీ మా పుస్తకంలో రాయబడి ఉంది మేము విగ్రహాన్ని మేము ఎందుకు దేవుడిగా పూజించాలి అనే భావన ఏదైతే ఉందో అది క్రైస్తవులుగా వాళ్ళు హిందువుల ఇళ్ల కాడికి వచ్చి ఎక్కువగా చెప్పడం బహిరంగంగా లేదు. వాళ్ళ ధర్మం వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఇది అధర్మం అంటున్నా. సరే, ఇప్పుడు ఇది చట్ట వ్యతిరేకం అంటున్నా. మీరెందుకు క్రిస్టియన్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు ఎక్స్ క్రిస్టియన్ అని బుక్లెట్ రాసి ఇది దేవుణ్ణి మీరు నమ్ముకోకండి, యేసుక్రీస్తు ప్రభు ఒక చెక్క అది ఇది అని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నేను ఏదైతే పంచుతున్నా మీరెందుకు వెళ్తున్నారు క్రిస్టియన్ వాళ్ళ ఇళ్ళకి? లేకుంటే మీరెందుకు గ్రామ సువార్త చెప్పడానికి వెళ్తున్నారు? క్రైస్తవుల ఇళ్ళ దగ్గరికి నేను వెళ్ళి రామాయణం ఇచ్చానా, భగవద్గీత ఇచ్చానా? ఏమిచ్చాను? మీరు బ్రతకడమే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నారు? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? క్రైస్తవులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అరే బాబు నేను నా టైటిల్ ఏంటి, నా బుక్ టైటిల్ ఓ క్రైస్తవుడా మేలుకో. బైబిల్లో వాళ్ళు చదువుతున్నారు, చదివేదేదో పూర్తిగా చదవనరా అని ఇచ్చాను. హిందువులకు కూడా నేను ఎందుకు అంటే మీ ఎగ్జాంపుల్ ఎట్లుందంటే క్రైస్తవ్యం అనేది లేకపోతే మాకు జీవితమే లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు. హిందువులు ఆ పేరు తీసేసి లేకపోతే మీరు రాసిన ఓ క్రైస్తవుడా మేలుకో అని క్రైస్తవులు అనే మాట నోటికి రాకుండా బ్రతికే దమ్ము మీకుందా అసలు? మరి నేను బీటెక్ చదివి మొన్నటిదాకా జాబ్ చేశాను కదా, ఇంటీరియర్ డిజైనర్ గా, సాఫ్ట్వేర్ లో నేను జాబ్ చేయలేదా? ఆ జాబ్ మీద మా ఫ్యామిలీ మేము బతకలేదా? ఈరోజు ఎక్స్ క్రిస్టియన్ అని నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్రైస్తవ సహోదరులందరికీ బైబిల్ గురించి పూర్తిగా తెలియాలి. ఇందులో విజ్ఞానం ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, రాని వాళ్ళు అందులోనే ఉంటారు. అందులో ఉన్న వాళ్ళు మూర్ఖంగా దేశ విరోధులుగా సంఘద్రోహులుగా తయారవుతున్నారు. కానీ హిందువులందరికీ కూడా బైబిల్ పూర్తిగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఇంటెన్షన్ ఏందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ క్రైస్తవ ఫిలాసఫీస్ బైబిల్ బోధించేది ఏదైతే ఉందో అది మానవత్వ విలువలకి కానీ, భారత రాజ్యాంగ చట్టానికి కానీ, లేకపోతే పరమతాన్ని అలా మాట్లాడే విధంగా తయారు చేస్తుంది ఆ బైబుల్. నేను చాలా మందికి మీరు చాలా మీటింగ్ లో నేను ఏమని చెప్పానంటే క్రైస్తవులు అందరూ మనోలే, మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు మనోలే, వాళ్ళు తెలుసో తెలియకో ఆ మతంలోకి వెళ్ళారు. కాకపోతే వాళ్ళకి మనము కూర్చోబెట్టి మాట్లాడితే బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ప్రయత్నం చేయండి, దానికి మీకు బైబిల్ ఎవిడెన్స్ గా నా పుస్తకాలు తీసుకోండి నేను అంటున్నాను. ఎవరు? నేను హిందూ అండి, హిందూ ఎక్స్ క్రిస్టియన్ కదా. క్రిస్టియన్స్ నుంచి నేను బయటకు వచ్చాను, ప్రెసెంట్ నేను ఇప్పుడు హిందూగా ఉన్నాను. అలాగే ఎక్స్ క్రిస్టియన్ ఎందుకు పెట్టుకున్నానంటే నా క్రైస్తవ సమాజాన్ని మొత్తాన్ని కూడా క్రైస్తవులు ఏవైతే మోసపోతున్నారో వాళ్ళకి క్రైస్తవ సమాజం అంటున్నారు. నేను పుట్టి పెరిగింది వాళ్ళతోనే కదా, మా తాత మా నాన్న నుంచి అయిపోయింది కదా, మళ్ళీ క్రైస్తవ్యం మీద ఎందుకు పడుతున్నారు మీరు? అసలు ఇప్పుడు నేను బురదలో ఉన్నానండి, నేను బురదలోంచి బయటకు వచ్చి కడుక్కున్నాను. మా వాళ్ళందరూ బురదలో ఉన్నారు, మా బంధువులు మా రిలేటివ్స్ అందరూ అందులో ఉన్నారు. ఒక్కొక్కరిని లాగుతున్నాను, లాగే ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? క్రిస్టియన్స్ ఏమో బైబుల్ తీసుకెళ్లి లేకపోతే సువార్త కరపత్రాలు తీసుకెళ్లి మారండి అది ఇది అని చెప్తున్నారు అని అంటున్నారు. మీరు చేసే పని కూడా అదే చేస్తున్నారు. నేనేం చేస్తున్నాను అంటే వాళ్ళని అనుసరిస్తున్నారా మీరు? వాళ్ళని ఏం అనుసరించట్లేదు, వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బైబుల్లో లేనివి కొన్ని పాంప్లెట్స్ నా దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడు వాక్యం తీసుకెళ్లి మీరు ప్రచారం చేస్తున్నారు కదా అంటున్నాను. నేను చేసేది అసలైన సువార్త, పాస్టల్ చేసే అసలైన సువార్త కాదు. పాస్టల్ చేసే సువార్త ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకున్నారు? క్రిస్టియన్ అనే పెట్టుకోండి.
నేను ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏంటండి, ఇప్పుడు క్రిస్టియన్ మీరు ఎక్స్ గా మారిపోయిండ్రు కాబట్టి ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులో ఉన్న వాక్యాలే రాసి బైబిల్లో ఇది కరెక్ట్ గా లేదు అని వాళ్ళకి చూపిస్తున్నారు, అవేర్నెస్ ఇస్తున్నారు. అందుకే ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకున్నా. అందుకనే రామాయణం భగవద్గీత పంచేటట్టయితే ప్రవీణ్ కుమార్ హిందూ అని పెట్టుకునేవాడిని. మరి అలాంటప్పుడు మీరు ఒక నాస్తికుడుగా ఉండి చేయాలి ఇదంతా. ఒక హిందూగా ఉండి హిందూగా మారిన తర్వాత మీరు మీ ధర్మాన్ని, మీరు హిందూ ధర్మం నచ్చి కదా హిందుత్వంలోకి పేపర్ పెన్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా చెప్పండి. మీరు హిందూ ధర్మం నచ్చే హిందుత్వంలోకి వెళ్ళిండ్రా లేదా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. మీరు క్రైస్తవ్యం నుండి హిందుత్వంలోకి ఎందుకు వెళ్ళిండ్రు? ఎందుకు వచ్చానంటే నాకు బ్రెయిన్ పనిచేసింది కాబట్టి, సింపుల్ గా జ్ఞానం ఉంది కాబట్టి, చదువుకున్నామని కాబట్టి. అంటే క్రిస్టియానిటీలో ఉన్న రోజులు మీకు బ్రెయిన్ పని చేయలేదు, కళ్ళు మూసు అంటే పని చేయలేదు, అంటే అంతగా నేను ఆలోచించలేదు, బ్రెయిన్ పెట్టి నేను డీప్ గా ఆలోచించలేదు. హిందుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు బ్రెయిన్ పని చేసింది. బ్రెయిన్ పని చేసిన వాళ్ళు ఎవరైనా కానీ హిందువుగా ఉన్నారు అంటే లాజికల్ గా, తర్కబద్ధకంగా, జ్ఞానవంతులుగా ఉన్నట్టు హిందుత్వంలో ఉండేవాళ్ళు. క్రైస్తవుల్ని కూడా జ్ఞానవంతులుగా, క్రైస్తవుల్ని కూడా వాళ్ళేమో గొర్రెలు, అజ్ఞానులు, పాపులు అనుకుంటూ వాళ్ళు అవమానించుకుంటున్నారు. మీరు కూడా జ్ఞానవంతులే అని చెప్పేసి నేను వాళ్ళకు బోధించే విధంగా ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకున్నాను. ఏమని బోధిస్తున్నారు మీరు? బైబిల్లోంచే బోధిస్తున్నారా? బైబిల్ నుంచి బోధిస్తున్నా. నేను నా డిబేట్లు బైబిల్ మీద చేస్తున్నా, నా పుస్తకాలు బైబిల్ గురించి రాశాను. నేను చేసే ప్రతి వీడియో కూడా అని అడుగుతున్నా నేను. అదేనండి, హిందువుగా అంటే ఏంటి? హిందుత్వంలోకి ఏ ధర్మం నచ్చెళ్ళిండ్రు? ఓన్లీ ముక్తి కోసమే వెళ్ళిండ్రా? ముక్తి కోసం నేను వెళ్ళలేదండి. ఫస్ట్ హిందూ ధర్మం ముక్తి కోసం వెళ్ళలేదు. జ్ఞానం పనిచేసింది కాబట్టి, బ్రెయిన్ ఉంది కాబట్టి హిందుత్వంలోకి వచ్చాను. అవును సార్, ఇప్పుడు మీకు బ్రెయిన్ ఉంది కాబట్టి హిందుత్వంలోకి వెళ్ళిర్రు. అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్ లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు లేదు, అజ్ఞానులుగా, మూర్ఖులుగా, గొర్రెలుగా, పాపులుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు కూడా బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పని చేస్తే వాళ్ళు కూడా బయటకు వస్తారు. అయితే ఏ హిందూ ధర్మం నచ్చి మీరు వెళ్ళిండ్రో, అది పూజలు కావచ్చు, లేకపోతే రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, లేదంటే ఇంకెవరైనా చూసి మీరు అవేర్నెస్ కలిగి వెళ్ళిండొచ్చు. మీరు ఏం నచ్చి హిందుత్వంలోకి వెళ్ళిండ్రు? క్రిస్టియానిటీని ఏం నచ్చక వదిలేసిర్రు అని అడుగుతున్నారు. ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఫస్ట్ నాకు భగవద్గీత, రామాయణము, దేవుడు. మీరు నా ప్రశ్నకు తగ్గ ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు నాకు హిందూ గ్రంథాలు, హిందూ దేవుళ్ళు, భగవద్గీత, రామాయణము ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నేను హిందువుగా రాలేదు. హిందుత్వంలో కొన్ని ఫిలాసఫీలు ఉన్నాయి. నాస్తికులు కూడా హిందువులే. ఏ దేవుని అంటే హిందుత్వంలో కర్మ సిద్ధాంతం అనేది నాకు లాజికల్ గా ఉంది. అంటే నువ్వు చేసిన పాపానికి నువ్వే శిక్ష అనుభవించాలి, అది నిన్ను వెంటాడుతుంది, ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధ్యులు అని అన్నట్టుగా మనం కూడా చిన్నప్పుడు స్కూల్లో మనం చదువుకున్నా, మన పెద్దలు, గురువులు కూడా అదే మనకు చెప్తూ ఉన్నారు. సో కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఇలా బాప్తిసం తీసుకుంటే పాపాలన్నీ క్లియర్ అయిపోయి పరలోకం పోవచ్చు అని చెప్పి ఇలాంటి ఏదో కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్, ఈ ఫిలాసఫీ ఒక మనిషి జీవన విధానానికి పనికొచ్చేది కాదు. మనిషి జీవన విధానానికి పనికొచ్చే ఫిలాసఫీ ఏది కూడా క్రిస్టియానిటీలో లేదు. దైవ నిర్ణయం, ఒక దైవ సిద్ధాంతం కావచ్చు. దేవుడు అంటే ఒక లిమిట్ ఉంటుంది, దేవుడికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు హిందూ ధర్మాన్ని మీరు నేను నిన్న రవీంద్రనాథ్ అనే పాస్టర్ తో డిబేట్ చేశాను. మీరు ఒక చిన్న తప్పు చేసిరు అనుకోండి, చాలా మంది ఇప్పుడు గుడిలోకి వెళ్ళి మొక్కుబడి చేసుకున్నాం, మా తప్పులు క్షమించండి అని, లేకపోతే ఆరమైసమ్మ అక్కడిక్కడికి వెళ్ళి యాటలను బలిచ్చి మా తప్పుల్ని క్షమించండి అని అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ తప్పులు క్షమించండి అంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ బట్టి హిందుత్వంలో క్షమాపణ ఉండదు అని అంటారా? నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు, డైరెక్ట్ నరకానికి వెళ్ళారండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశ చట్టం ఉంది. ఇప్పుడు బైక్ స్కిడ్ అయి జంప్ అయి మీరు ట్రాఫిక్ దాటి వెళ్ళిపోయారు, ఒక అమ్మాయిని చేసి చంపేశాడని అనుకుందాం. వీళ్ళిద్దరికి ఉరిశిక్ష వేస్తారా? వేస్తారా? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ మారిన వాటికి ఫైన్ కట్టించుకొని మహాండ ఒక 3 నెలలు జైల్లో పెట్టో, లేకపోతే వాడికి కౌన్సిలింగ్ ఇచ్చో పంపిస్తారు. ఒక అమ్మాయిని బలాత్కారం చేసి అనుభవించి చంపినవని వాడిని ఉరి శిక్ష వేస్తారు. అంటే ఈ రెండింటికి 2 శిక్షలు వేరు వేరుగా ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి? ఇద్దరికి ఎందుకు ఒక శిక్ష వేయరు? కదా. కానీ క్రిస్టియానిటీ అట్లా కాదు. నువ్వు జస్ట్ యేసుప్రభుని విగ్రహంలో పూజించినా, యేసుప్రభు కాకుండా వేరే దేవుని పూజించినా, లేదా నువ్వు క్రిస్టియన్ లోనే ఉంటే బాప్తిజం తీసుకోకపోయినా, ఎన్ని ప్రతి దానికి అది ధర్మం కాదని, అది ధర్మం కాదని, అది ధర్మం కాదని చెప్తున్నా. అది అధర్మంగా చెప్పడం. ధర్మ గ్రంథంలో ఉన్న ధర్మాన్ని వాళ్ళు క్రైస్తవులు అది ధర్మం ఎలా
మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతాను వెళ్తేనే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నాకు బోధిస్తున్నారు కానీ నేను నమ్మనంటే వాళ్ళు చెప్పడం లేదు కదా. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ మీరిన వారికి ఎందుకు ఉరి శిక్ష వేయరు? అది ధర్మమా అధర్మమా? అది నేరం, వేరే నేరం అది కదా. అవును. మరి అమ్మాయిని బలత్కారం చేసిన వాడిని ఎందుకు ఉరి శిక్ష వేస్తున్నారు? అది ధర్మమా అధర్మమా? అది వేరే ధర్మం, వేరే ధర్మం. సో నేను ఏమంటున్నానంటే ధర్మం వేరే, హిందూ మతంలో ఉన్న ధర్మం, క్రైస్తవంలో ఉన్న ధర్మము అధర్మం. అది అధర్మము అధర్మంగా చెప్పడానికి మీరెవరు? చదువుకున్న వాళ్ళు కాబట్టి, జ్ఞానం పనిచేసిన వాళ్ళు కాబట్టి, బ్రెయిన్ యూజ్ చేసిన వాళ్ళు కాబట్టి గురించి చెప్పండి. హిందూ ధర్మం ఇది అధర్మం అని మీరు బయటకు వచ్చేసిన తర్వాత ధర్మం గురించి చెప్పండి. మళ్ళీ అధర్మమే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు మీరు? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ధర్మం అంటే ఏంటి అంటే, ఇప్పుడు అధర్మం ఏదైతే ఉందో ఒక విషయం ధర్మం అంటే చెప్తాను మీకు. ధర్మం ఒక విషయం ఉండండి, ఇది నార్మల్ ఫోన్ నాకు నచ్చలేదు, నచ్చలేదు, నేను దీన్ని పక్కకు పడేస్తున్నా. పడేసిన తర్వాత కొత్త ఐఫోన్ తెచ్చుకున్నా, నాకు బాగా నచ్చింది అది. సో ఇది ఎక్స్ క్రిస్టియన్, ఇది పక్కన పెట్టేసేయండి. నేను ఐఫోన్ తెచ్చుకుంటున్నా, హిందూ ధర్మం, అది నాకు నచ్చింది. దేనికి మీరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు? నేను ప్రియారిటీ దేనికి ఇస్తానంటే, నేను ఇప్పుడు ఈ ఫోన్ నాకు నచ్చలేదు పెట్టేశాను, కొత్త ఐఫోన్ కొంటున్నాను కదా, కొత్త ఐఫోన్ కొని ఈ ఫోన్ నాకు ఎందుకు నచ్చలేదు, ఈ ఫోన్ లో ఉన్న ప్రాబ్లం ఏంది? ఒకవేళ ఈ ఫోన్ ఎవరైనా కొంటున్నారు అనుకో, కొనే వాళ్ళందరూ చెప్తారు అరే బాబు ఈ ఫోన్ కొనొద్దు, చెప్తాను. ఎందుకంటే ఈ ఫోన్ ఎందుకు పక్కన పెట్టా నేను? ఫస్ట్ ఈ ఫోన్ ఎందుకు పక్కన పెట్టా? ఇది కెమెరా లేదు, క్వాలిటీ లేదు, డబ్బులు వేస్ట్, ఆ తర్వాత అందుకే మీరు చెప్పిన దానికి చెప్తుందండి. మీరు ఏ లాజిక్ అయితే చెప్పారో, నేను ఐఫోన్ కొనేది ఆ ఓనర్ సేల్ చేసుకోవడం కోసం కస్టమర్ ఇబ్బంది పెట్టాడు కదా, మీ లాజిక్ ప్రకారం. ఫోన్ పక్కకు పెట్టేయండి, మీరు ఐఫోన్ నచ్చి కొన్నారు, ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? నేను ఐఫోన్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నానో, నాకు ఆ ఫోన్ ఎందుకు నచ్చలేదు? ఈ ఫోన్ నాకు నచ్చబడే కారణం ఏంటి? ఇది ప్రైస్ కు వర్తబుల్ కాదు, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు, కెమెరా ఏది కూడా ఫీచర్స్ బాగా లేవు. కానీ ఇది కెమెరా బాగుందని చెప్పేసి వాడు సేల్స్ మెన్ వాడు జనాలను బ్లాక్ మెయిల్ చేసి మోసం చేస్తున్నాడు. నేను అందరికీ చెప్తారా బాబు ఈ ఫోన్ కొనొద్దు, దీనికన్నా ఐఫోన్ కొనుక్కో అని చెప్పి మీరు చెప్పిన లాజిక్ కి ఎలాగో నేను ఐఫోన్ మాత్రమే యూజ్ చేయడం కాదు, ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నేను కూడా క్రిస్టియన్స్ నుంచి క్రిస్టియన్ అనే ఒక రెడ్మీ ఫోన్ ఇంకోటి ఏదో పక్కన పెట్టేసి ఐఫోన్ అనే హిందూ ధర్మానికి వచ్చాను. ఎట్లుందంటే ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని ఆలేసుకొని తిన్నట్టుంది. అంటే హిందూ ధర్మాన్ని ముందు పెట్టుకున్నారు, కానీ నడవడం మొత్తం క్రిస్టియానిటీలోనే నడుస్తున్నారు. అసలు మీకు హిందూ ధర్మం అంటే ఏంటి చెప్పండి అసలు ఫస్ట్? మీరు హిందూ ధర్మం అంటే మీరు బోధించండి, హిందూ ధర్మం గురించి చెప్పండి. నేను ఎక్స్ క్రిస్టియన్ గా మారింది ఇందుకే అనండి. అసలు ఎక్స్ క్రిస్టియన్ అనే పేరే తీసేయాలి మీరు న్యాయానికి అయితే. అదే పేరు పెట్టుకొని ఎందుకు మూవ్ అవుతున్నారు? ప్రవీణ్ అని పెట్టుకోండి, లేదంటే మీ దానికి ముందు లేదంటే జై శ్రీరామ్ అని పెట్టుకోండి, ఇంకేదైనా పెట్టుకోండి. మీరు ఎవరిని నమ్ముతారు ఎక్కువ? ఏ దేవుని నమ్ముతారు? శివయ్యనా లేకపోతే రామున్నా? ఎవరిని నమ్ముతారు? శ్రీకృష్ణుడు అంటే బాగా ఇష్టం. శ్రీకృష్ణ అని పెట్టుకోండి మీ పేరు. ఎక్స్ క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకున్నారు? క్రిస్టియన్ అనే పేరు పెట్టుకొని ఉచిత డబ్బులకు అలవాటు పడ్డారని నేను అంటా. మీరేమంటారు దానికి? ఓకే, అయిపోయింది, ఇట్స్ క్లియర్ కదా. ఫస్ట్ మీ ప్రశ్న నా సమాధానం వరకు మీరు వెయిట్ చేస్తారు కదా? చేస్తా, చెప్పండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ క్రిస్టియన్ ఎందుకు పెట్టుకున్నాను, ఎక్స్ క్రిస్టియన్ పేరు మీద మీకు బాగా అభ్యంతరం తెలుపుతున్నారు. అవును, ఎక్స్ క్రిస్టియన్ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు ఆ పేరు పెట్టి. ఓకే, రైట్. అంటే మీ యొక్క ప్రకారం మీరు కూడా క్రైస్తవులే కాబట్టి ఇప్పుడు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎక్స్ క్రిస్టియన్ పేరుతోటి, లేదా నేను చేసే కంటెంట్ మీద ఉంది. ఇదే నేను ఒక హిందుత్వం ఛానల్ పెట్టుకుని ఒక హిందూ పేరు మీదుగా చేస్తే మీకు ఏ అభ్యంతరం లేదు, అసలు మీరు అడిగే వాళ్ళు కూడా కాదు. బట్ నేను ఎందుకు ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకున్నాను అంటే, ఎందుకు నేను ఎక్స్ క్రిస్టియన్గా పెట్టుకుని ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నడుపుతున్నాను అంటే, ఎప్పుడైనా మా ఛానల్లో నేను ఏ రోజైనా భగవద్గీత రామాయణం గురించి నేను చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పను. ఏమో చెప్పలేము, ఎప్పుడన్నా చెప్పలేను. ఎందుకంటే ఎక్స్ క్రిస్టియన్ నేను ఎందుకు పెట్టుకున్నాను అనే విషయం మీకు క్లారిటీ ఇస్తాను. నేను క్రైస్తవంలో ఏవైతే అనుభవించానో, ఏవైతే నాకు తర్కబద్ధంగా లేవని నాకు అనిపించిందో, పాస్టర్లు చెప్పేది ఏవైతే ఇల్లాజికల్గా ఉన్నాయో, వాళ్ళు ఏ విధంగా జనాలు అయితే మోసం చేస్తున్నారు అన్న విషయాలు నేను నా జీవితం 30 సంవత్సరాలు అందులో మునిగి తేలి అన్ని రకాలుగా వచ్చినవాడిని, అన్ని రకాలుగా నలిపి మొత్తం వచ్చినవాడిని. నేను వచ్చినవాడిని కాబట్టి నాలాంటి ఐడియాలజీ, నాలాగా క్వశ్చన్ చేయాలనుకున్న వాళ్ళు, నాలాగా భావజాలం ఇలాంటివి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒకేసారి హిందుత్వంలోకి మార్చాలని కాదు, వాళ్ళు పాస్టర్ల చెర నుంచి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తే, బైబిల్ని క్వశ్చన్ చేసే విధంగా వాళ్ళ జీవితాల కుటుంబాలు కాపాడే విధంగా ఒక ప్లాట్ఫామ్ ఎక్స్ క్రిస్టియన్. మీకు అర్థమైందా? వాళ్ళు నాలాగా, నేను ఇప్పుడు నేనున్నాను, నా శ్రీకృష్ణుని నమ్మకపోయినా ఏం ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అండి, నేను పూజించిన నా కృష్ణుని మీరు పూజ చేయకపోయినా పర్లేదు, మీరు హ్యాపీగా సంతోషంగా మంచిగా ఉండండి. ఇప్పుడు మీరు
శివుని నమ్ముతున్నారు అనుకోండి, నేను శివుని దేవుని నమ్మను, మీకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ యేసు ప్రభు అనే ఈ మతంలో ఉండి ఈ మతాన్ని పాటించవాలి ఏంటంటే, మా యేసు ప్రభుని మా దేవుని నమ్మకపోతే మీరు అందరూ నరకానికి వెళ్తారు, ఏ విధంగా సరే మా యేసు నమ్మాల్సిందే. అది వాళ్ళ బైబిల్లో ఏదైతే చెప్తుందో, ఆ బైబిల్ చెప్తుంది ఏవైతే ఉందో అది చట్టానికి విరుద్ధము. అది మానవత్వ విలువలకు ఈ దేశంలో అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి అది ఒక్క క్రిస్టియన్ దేశంలో ఉంటే అంటే ఓకే, మొత్తం క్రిస్టియన్స్ కాబట్టి. ఇప్పుడు ముస్లిం కంట్రీస్ లో ఏ విధంగా చెప్తారు, మా అల్లా తప్ప వేరొక దేవుడు లేడు, అల్లా మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పి చెప్తారు. అలా చెప్పొచ్చు, ఎందుకంటే ఆ దేశం మొత్తం ముస్లిం దేశం కాబట్టి. కానీ ఇండియాలో చెప్పడానికి లేదు. ఇండియాలో ఎందుకంటే భారతదేశం ఓన్లీ హిందూస్దేనా? నేను ఇప్పుడు చెప్తున్నానండి, మేము ఎప్పుడైతే పాస్టర్లను బట్టి, పాస్టర్లు ముస్లింస్ లో వాళ్ళ గ్రంథాల ప్రకారం వాళ్ళు బోధించే బోధనలు బట్టి మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ భారతదేశం హిందువులదే, హిందూ దేశంగా ప్రకటించబడాలి. ఈ దేశంలో మునులు, ఋషులు, యోగులు, తర్వాత ఆ దేవుళ్ళ సైతం కూడా అడుగుపెట్టినటువంటి పుణ్యభూమి. ఈ భూమి, ఈ నేలను సంపూర్ణంగా హిందూ దేశంగా ఈ ప్రపంచంలో కూడా ప్రకటించబడాలి అనేది మా యొక్క ఎజెండా మొత్తం మీద. అలాగని క్రిస్టియన్స్ మేము కొట్టాలని కాదు, ముస్లింస్ లను మేము బంగ్లాదేశ్ లాగా అలా చేయాలని కాదు, వాళ్ళను కూడా సహోదర భావండి, వాళ్ళను కూడా మా వైపు మార్చుకోవాలని. అటాక్ చేయడం, కొట్టడం అనేది మా పద్ధతి కాదు. మా వైపు మార్చాలని. ఇప్పుడు సపోర్టింగ్, ఇప్పుడు మేము ఎంతో మంది క్రైస్తవుల వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మేము చెప్తే మారిన వాళ్ళు, ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మారకపోతే మేము వదిలేసాం. ఇప్పుడు మీరు అనంతపురంలో బస్సు మీద ఏదైతే అటాక్ జరిగిందో, అంతకు ముందు ఏం జరిగిందో మీకు తెలుసా? అక్కడ హిందూ సమ్మేళనాలకు సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది. హిందువులందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు మైకులు పట్టుకొని ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మా యేసే నిజమైన దేవుడు నమ్మండి అని చెప్పేసి వాడి ఇంట్లో, వాడి చర్చలో, వాళ్ళ క్రైస్తవుల మధ్య చెప్పుకోవట్లా. హిందూ సమ్మేళనాల మీటింగ్ల దగ్గరకు వచ్చి వాడు హిందువులు రెచ్చగొట్టే విధంగా అక్కడ హిందూ సమ్మేళనాల మీటింగ్ దగ్గర ఆ వ్యాన్ తిరిగిందన్న సంగతి మీకు తెలుసా? అక్కడ పోలీసు వాళ్ళు చెప్తారండి, ఎందుకంటే అక్కడ తిరగకూడదు, మీరు కూడా పెట్టుకున్నారు మీటింగ్. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్ అక్కడ నుండి వెళ్తున్నప్పుడు మీరు అటాక్ చేసిరు. అక్కడ ఒక విషయం అండి, వాళ్ళు అటాక్ చేసిన సమయానికి హిందూ సమ్మేళనం మన భారత చట్టంలో ఒకటి ఉంది, గుడి దగ్గరలో కానీ, గుడి దరిదాపుల్లో కానీ, హిందువుల్లో ఉన్నటువంటి దరిదాపులు కానీ ఇతర మతస్థుల ప్రచారాలు ఉండకూడదు. ఇప్పుడు ఏడుకొండల వెంకట స్వామి దగ్గర వాళ్ళు అన్ని మతాలు, ఒక్క నిమిషం వినండి, వాళ్ళు అక్కడే నిలబడి ప్రచారం చేస్తే తప్పు. దాంట్లో నుంచి దిగి ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దాడి చేసి వాళ్ళు ఫ్లెక్సీలు ప్రకాల ఇటు పట్టుకొని మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఈ రక్తాలతో సిద్ధించబడ్డాడు, యేసు నిజమైన దేవుడు అని చెప్పి హిందువుల ఇళ్ళ కాడికి వచ్చి ప్రచారం చేయాలి. హిందువుల మీటింగ్ సమ్మేళనం జరిగినది మీకు క్లారిటీగా తెలుసో తెలీదో మళ్ళీ తెలుసుకోండి. అక్కడ అప్పుడు హిందువులు దాడి చేసిండ్రు. ఇది కాదండి, అవును, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. మాకు అక్కడ లైవ్ లో ఉండి అక్కడ వాళ్ళు మొత్తం మాకు ఇప్పుడు కేసు అయింది కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా, ఇప్పుడు కోర్టులో ఉంది కేసు. అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరు నేను డిసైడ్ చేయడానికి లేదు, ఎందుకంటే అది కేసు అయింది. మా వాళ్ళందరూ అన్నారు మీరు నేను డిసైడ్ చేయడానికి లేదని. మరి బైబుల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు కూడా చట్టానికి వ్యతిరేకమని మీరెవరు డిసైడ్ చేయడానికి? మీరు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరెందుకు డిసైడ్ చేస్తారు? విరుద్ధంగా ఉంటే దాన్ని ఒక ధర్మ గ్రంథంగా కాకుండా దాన్ని బ్యాన్ చేయాల్సింది. ఎందుకు చేయలేదు? మరి ఎందుకు చేయలేదంటే ఈ దేశంలో ఇంకొంచెం సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్కోవాలి. అన్ని మతాలు సమానమైన భావన హిందుత్వంలో పోవాలి. మేము పాటించాం. మేము ఒక ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం, అన్ని మతాలు నేనే ప్రతిజ్ఞ చేశాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సోదరులు అని చెప్పి నేనే ప్రతిజ్ఞ చేశాను. నేనే స్కూల్ పీపుల్ లీడర్ని, మీరు మా స్కూల్లో కనుక్కోవచ్చు. విషయం ఏంటంటే ఎప్పుడైతే అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు ఒకటే, ఎవరైనా ఏ మతమైనా ఒకటే, అన్ని మతస్థులకు అందరికీ బ్లడ్ రెడ్డే కదా అని కఠినంగా పాటించేది మరి ముఖ్యంగా ఎవరంటే ఫస్ట్ హిందువులే. హిందువులు మాత్రమే సెక్యులరిజాన్ని, సమానత్వాన్ని, మత సామరస్యాన్ని కఠినంగా పాటించింది ఒక హిందువులు మాత్రమే. ఎప్పుడైతే హిందువులు సమానత్వం ఇప్పుడు కాదు, ఇప్పుడు పాటించట్లేదు.
మీకు 10-15 ఇయర్స్ నేను చెప్తాను, ఆగండి, కంప్లీట్ మీకు చెప్తాను. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు షార్ట్ టర్మ్ మీకు చెప్తాను. 10-15 ఇయర్స్ వరకు అందరూ సమానత్వంగా పాటించేవాళ్ళు. ఎప్పుడైతే హిందువులు, ఎప్పుడైతే పాస్టర్లు, ఒకడు సుధీర్ అనే పాస్టర్, మీరు అనుకుంటున్నారు మా లాంటి వాళ్ళు వచ్చి చిచ్చు పెట్టారని, మావన్నీ 14 ఇయర్స్ క్రితం ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారు అది. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, మీలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది, నిన్న శివమాల వేసుకున్న వాళ్ళైనా, మీరైనా, ఇంకా చాలా మంది ఉన్నారు, కరుణాకర్ సుగుణ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందువులకి, క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి, భారతీయులకు మధ్య గొడవలు పెట్టి తమాషా చూస్తున్నారు. రైట్. శివశక్తి ఎప్పుడు వచ్చిందండి? మొన్న దశమవార్షిక సభ జరిగింది కదా, 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసిండు ఆయన? వినండి, మీరు మా పేర్లు చెప్పారు, నేను ఒక 3-4 ఏళ్ళే ఫస్ట్ అదే అనుకోండి. సరే, నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. ఈ వీడియో వచ్చేసి సుమారుగా 14 సంవత్సరాల క్రితం. కలియుగ వైకుంఠం తిరుమలలో అన్నిమత ప్రచారం చేస్తూ కలకలం రేపిన ఫాస్టర్ సుధీర్ ను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. సుధీర్ ను కృష్ణా జిల్లాలో అరెస్టు చేసినట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ చెట్టి తెలిపారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలు 2013 సెప్టెంబర్ లో సమైక్యాంధ్ర బంద్ సమయంలో చిత్రీకరించినట్లు విచారణలో సుధీర్ చెప్పాడు. సుధీర్ తన తమ్ముడు సుకుమార్, మత బోధకులు జోసెఫ్, డేవిడ్, యేసురత్నంతో తిరుమల వచ్చాడని విచారణలో తేలింది. సుధీర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా విసన్నపేట మండలం రామానగరానికి చెందిన సుధీర్ 1980లో ఇమాన్యుయల్ బాప్టిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాను స్థాపించి తిరుమల తిరుపతి అనేది ఎనీ టైం రద్దీగా ఉన్న ప్రదేశం. అక్కడ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అప్పటి వరకు కరుణాకరి శివశక్తి అనే పేరు ఎక్కడా లేదు. రాధా మనోదాస్ గురు గారు, మేము కూడా ఎక్కడా లేము. మేమందరం కూడా శివశక్తి నుంచే ఒకళ్ళొక్కరు వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న హిందూ సంస్థలన్నీ మాలాంటి వాళ్ళన్నీ కానీ ఫస్ట్ అంటే అంతకు ముందు ఇది 2009-10లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అన్ని మీకు ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను. ఫస్ట్ అప్పుడు ఏం జరిగింది అంటే, భక్తుల సుధీర్ అనే ఒక పాస్టరు తిరుపతికి వెళ్ళి వీళ్ళు పూజించేదంతా విగ్రహము, ఈ విగ్రహాలు పూజించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పి ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి భక్తులతో మాట్లాడుతూ కారులో పోతూ అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలని, ఫోటోలన్నీ, వీడియోలన్నీ తీసుకుంటూ వాటి ఛానల్లోనే అప్లోడ్ చేసుకున్నాడు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు, ఇలాగ పూజించడం వల్ల, విగ్రహారాధన చేయడం వల్ల బైబిల్ ప్రకారంగా అందరూ నరకానికి వెళ్తారు, నిజమైన దేవుడు ఎవరు, సత్యదేవుడు ఎవరు తెలుసుకోండి అని చెప్పేసి అని అన్నాడు. ఓకేనా? ఫస్ట్ అది. అప్పుడు శివశక్తి లేదు. అంతకుముందు 2009-2010 సమయానికి వీడియోలు చూస్తుండగా అమ్మవారి విగ్రహాలు పగలగొడుతూ చేశాడు. ప్రవీణ్ చక్రవర్తి అని చెప్పేసి ఒక పాస్టరు బహిరంగంగా ఏం మాట్లాడాడంటే, నేను విగ్రహాలు ఇక్కడ ఉన్న అన్ని కూడా కాలుతోనే కొట్టాను, తన్నాను, ఇక్కడ ఉన్న క్రైస్ట్ గ్రామాలుగా నేను మొత్తం మార్చేసాను అని చెప్పేసి అన్నాడు. ఓకే, అంటే ఇవన్నీ శివశక్తి ఇవన్నీ రాకముందు ఇవి కోకొల్లలుగా టన్నుల కొద్ది, లక్షల్లో కూడా కాదు, టన్నులలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అయితే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. అప్పట్లో ఎందుకు వాళ్ళు అలా మారుతున్నారు? అప్పటికి మేము లేం కదా. ఎవరు చేసిరని చెప్పేసి మీరు కూడా అట్లనే కాదు, వాళ్ళు అలా చేశారని కాదు. ఇది ఒక్క సుధీర్ పాస్టర్ ఒక ఐడియాలజీ మాత్రమే కాదు, ఒక సుధీర్ ఒక పాస్టర్ ఒక్కడే కాదు. ఈ పాస్టర్ల మొత్తంకి ఐడియాలజీ ఏంటి అంటే, హిందువు దేవుళ్ళను దూషించకుండా, హిందూ ఆర్ధ పద్ధతిని, హిందుత్వాన్ని కించపరచకుండా ఒక్క పాస్టర్ కూడా లేడు. పరమత సహనం అనేది ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పాస్టర్లు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు మంచోలే, వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు వాళ్ళందరూ మంచోళ్ళు, హిందువులకు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు. బైబిల్ని పట్టుకున్నారు. ఆ బైబిల్ ఫస్ట్ ఏం బోధిస్తుంది అంటే, విగ్రహారాధన మహాపాపం అని అంటూ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటది కదా అని చెప్పేసి అనే విధంగా వాళ్ళు పాపం అనేది కాదు, వ్యభిచారంతో పోలుస్తున్నారు. వ్యభిచారం కాబట్టి ఈ రకంగా ఒక నిమిషం అండి, ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిమిషం ఆగండి మేడం. ఇప్పుడు మీరు బలహీనులు అనుకోండి, నేను మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను, ఓర్చుకున్నారు, 2 దెబ్బలు కొట్టాను, ఆగట్లేదు, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. మీరు ఇంకా ఎంతో కొంత లేచి ఒక దెబ్బన కొట్టరా, రియాక్ట్ అవ్వరా? ఎంతసేపు అన్ని తనిచ్చుకుంటా ఉంటారు. క్రైస్తవులు హిందువులు మెజారిటీగా ఉండి క్రిస్టియానిటీలు మైనారిటీగా ఉన్నటువంటి ఈ సమయంలో అత్యధికంగా భక్తులు మెజారిటీగా ఉన్న అత్యధికంగా ఎక్కువ ఓకే